ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బయటపడిందని చెప్పొచ్చు. కాల్పుల విరమణకు ముందుకు జరిగినటువంటి పాకిస్తాన్ లో కొన్ని ర్యాలీస్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. విజువల్స్ లో స్క్రీన్ మీద మనం చూడొచ్చు. తమ దేశంలో అసలు ఉగ్రవాదులే లేరని చెప్తున్నటువంటి పాకిస్తాన్ మిట్ట మధ్యాహ్నం అక్కడ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాకెట్ లాంచ్లతో, మిషన్ గన్స్ తో కలిసి ఉగ్రవాదులందరూ కూడా ర్యాలీ చేస్తున్నటువంటి దృశ్యాలు బయటపడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. కాల్పుల విరమణ జరగడానికి కొన్ని గంటల ముందే ఉగ్రవాదుల ర్యాలీ కొనసాగుతోంది. అక్కడ మరోసారి ఈ పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధి బయటపడుతోంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి డైరెక్ట్ గా ఉగ్రవాదులే వచ్చి ర్యాలీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ కి అలాగే ఇండియాకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం మనకు కనిపిస్తూనే ఉంది ఎవ్రీడే. బట్ పాకిస్తాన్ లో నడి రోడ్డుపై ఉగ్రవాదుల ర్యాలీ చూస్తుంటే అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పాకిస్తాన్ లో చాలా మంది మా దాంట్లో అసలు ఉగ్రవాదులే లేరు, మొత్తం ఆర్మీ అని చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పాకిస్తాన్ మెయిన్ రోడ్ మీద, మెయిన్ మండి అలాగే కేపీ ఏరియాలో, అంటే అక్కడ పాకిస్తాన్ లో మెయిన్ రోడ్ అది, అక్కడ చూస్తున్నాం మనము ఉగ్రవాదులందరూ కూడా ఏరియాలో జరిగినటువంటి ర్యాలీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇండియాకు వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారు ఉగ్రవాదులు. తమ దేశంలో ఉగ్రవాదులు లేరని చెప్పుకున్నటువంటి పాకిస్తాను ఇప్పుడు అక్కడ ఏదైతే ఇండియాతో గొడవ జరుగుతున్నటువంటి సమయంలో, యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అసలు యుద్ధం వద్దు, సేవ్ పాకిస్తాన్ అని ప్రజలు వేడుకున్నారు. మనం ఇప్పటికే ఆర్థికంగా లోపలికి వెళ్ళిపోతున్నాము, దిగిపోతున్నాము. వాటర్ బాటిల్స్ కొనుక్కోవడానుకున్నా కూడా మనకి సిచ్యువేషన్ దారుణంగా మారిపోయింది. ఆర్థికంగా చాలా దెబ్బ పడుతున్నాము. మనము అసలు ఇండియాతో యుద్ధం పెట్టుకోవద్దు, పాకిస్తాన్ని సేవ్ చేసుకుందాం అన్నటువంటి ప్రజలే ఇప్పుడు చూస్తూ ఉన్నాము. నడి రోడ్డుపై మెయిన్ మండి అలాగే కేపీ ఏరియాల్లో ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కాల్పుల విరమణకు ముందే మరి వీళ్ళని ఎలా చూడాలి, అసలు ఏం ఆలోచించి పనులు చేస్తూ ఉన్నారు? పాకిస్తాన్ కి నిజంగా ఈ బుద్ధి మారదా? ఈ డ్రామాలు ఎంతవరకు కొనసాగిస్తున్నారు? అసలు నడి రోడ్డుపై ఉగ్రవాదుల ర్యాలీ చేయటం ఏంటి? ఏ దేశంలో అయినా ఇది జరుగుతుందా? రాకెట్ లాంచర్లు అలాగే మిషన్ గన్స్ పట్టుకొని మరి ర్యాలీ చేస్తూ ఉన్నారంటే పాకిస్తాన్ ఉగ్రవాదులది ఎలా ఉండిపోతుంది, ఉగ్రవాదుల పై చేయి ఏ విధంగా ఉంది అనేది నిజంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు ర్యాలీ చేస్తున్నారు. అంటే ఉగ్రవాదులకు స్థానికులు కూడా సపోర్ట్ చేస్తున్నారని మనకు అర్థమవుతోంది. ఒక్కసారిగా ఆ ర్యాలీలో ఉన్నటువంటి జనాన్ని మనం చూడొచ్చు. ఎంతో మంది, వందల వేల మంది కనిపిస్తూ ఉన్నారు, ఉగ్రవాదులే కనిపిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ దీని గురించి మనం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. శివ, చూస్తూ ఉన్నాము పాకిస్తాన్లో కాల్పుల విరమణకు ముందే మనము రాకెట్ లాంచర్లు అలాగే మిషన్ గన్స్ పెట్టుకొని మెయిన్ రోడ్ పైన ర్యాలీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి స్క్రీన్ మీద. సో ప్రజెంట్ దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే ఉగ్రవాదులకి స్థానికులు సపోర్ట్ చేస్తున్నారని అనుకోవచ్చా? మనం గతంలో కూడా చూసుకుంటే కనుక ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా సైనికులు ఉగ్రవాదులకు సాయం చేశారు. దానిలో స్థానికులు సాయం చేశారు, సాయం కూడా చేశారని మనం భావించాల్సి ఉంటుంది. అంటే దానిలో పెద్ద విషయం లేదని మనం భావించాలి. ఎందుకంటే స్వయాన ఆర్మీయే మరి అనుకుంటే దాన సంస్కారాలకు సంబంధించి, అంత్యక్రియలకు సంబంధించి కూడా కీలకంగా వారే వ్యవహరించారు. ఇప్పుడు స్థానికులు కూడా ఉగ్రవాదులకు సహకరించారని ప్రచారం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు మనం ఆ ఉగ్రవాదులు ఎవరైతే చూస్తున్నామో వాళ్ళు పట్టుకుని తిరుగుతున్న ఆయుధాలు అయితే రాకెట్ టైంలో ఆయుధాలను తీసుకుని రోడ్ల మీద ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే కొత్త రకం డ్రామాను పాకిస్తాన్ చేపట్టిందని మనం ప్రధానంగా ఈ ఫొటోస్ కానీ విజువల్స్ చూసి మనకు అర్థమవుతుంది. అంటే నడి రోడ్డు మీద ఉగ్రవాదులు ర్యాలీ నిర్వహించడం, రాకెట్ లాంచర్లు, మిషన్ గన్లు పట్టుకుని వారు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంటే కాల్పుల విరమణ జరగడానికి కొన్ని గంటల ముందే స్థానికులు కలిసి ఉగ్రవాదులు ఏదైతే ఈ పాకిస్తాన్ లో మెయిన్ మంది కేపీ ఏదో ఈ ఉగ్రవాదులు నిర్వహించినట్టుగా కూడా ఉంది. ఇండియా వ్యతిరేకంగా వాళ్ళు చేసినట్టుగా కూడా సమాచారం అందుకోండి. తమ దేశంలో ఉగ్రవాద ర్యాకెట్ వారు ఇండియాకు వ్యతిరేక ర్యాలీ నిర్వహిస్తూ వారు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చేసినట్టుగా కూడా వారు ఈ విధంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు వాళ్ళు ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా భారత్ పై మనం పై చేయి సాధించాం, మనదే విజయం అనేది ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు విద్యోత్సవాలు చేసుకుంటున్నారా, లేదా ప్రభుత్వానికి
లేదా ఇటు భారత ఆర్మీకి భద్రత బలగాలకు భారతదేశానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్నారనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇటు భారత్ కు వ్యతిరేకంగా మాత్రమే వీళ్ళు నినాదాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ లో అసలు ఉగ్రవాదులు లేరు అని చెప్తూనే ఉగ్రవాదులే అక్కడ ర్యాలీ నిర్వహించడం అనేది విడ్డూరంగా మారింది. ఇక ఉగ్రవాదులు ఏదైతే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో అక్కడ ఉగ్రవాదులు అనేక మంది చనిపోయారు. దానికి సంబంధించిన అంత్యక్రియల్లో కూడా పాక్ ఆర్మీ పెద్ద మొత్తంలో అక్కడ కార్యక్రమంలో పాల్గొంది. మళ్ళా ఇప్పుడు ఉగ్రవాదులతో సహా ఇక్కడ స్థానికులు కూడా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఉగ్రవాదుల ప్రాబల్యం అనేది పాకిస్తాన్ లో చాలా ఎక్కువగా ఉంది. అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉగ్రవాదులే రాకెట్ లాంఛర్లు పట్టుకుని రోడ్డు మీద ర్యాలీ నిర్వహించడం అనేది కూడా కొంచెం అందరూ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే పాకిస్తాన్ ఇటువైపుకు వారి దేశాన్ని తీసుకువెళ్తుంది. ప్రజలను మభ్య పెడుతూ స్థానిక ప్రజలను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థికంగా కుదేలవుతున్న పరిస్థితి అయితే పాకిస్తాన్ కు ఉంది. అంటే ఉగ్రవాదాన్ని నమ్ముకుని అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లు ఆర్మీని నడిపిస్తున్నట్లుగా కూడా అంతా భావిస్తున్నారు. అంటే అక్కడ సైనిక పాలన ఎక్కువ ఉంటుంది, సైనిక నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి, ప్రభుత్వ నిర్ణయాలు చాలా తక్కువ ఉంటాయి. సైనికుల ఆర్మీ ఉన్నతాధికారుల కనుసరణలోనే ఈ ఉగ్రవాద కార్యకలాపాలని కూడా ఎక్కువగా జరుగుతున్నట్లు అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే కనుక అంటే మరోసారి పాకిస్తాన్ గ్రామాలు బయటపడ్డాయి అనేది కూడా సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసిన వారందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి ఇటు భారత్ కు వ్యతిరేకంగా కూడా నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి ప్రజెంట్ పాకిస్తాన్ లో కనిపిస్తా ఉంది. అయితే శివ ఏమని నినాదాలు చేస్తున్నారంటే ఈ ర్యాలీలో మెయిన్గా వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలు ఏంటి, అలాగే ఇప్పుడు ఇంతమంది స్థానికులతో కలిసి ఉగ్రవాదులు ఇలా ర్యాలీ చేస్తున్న పట్ల ప్రభుత్వం ఏం చెప్తోంది? పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఏమీ స్పందించడం దాఖలాలు కనిపించడం లేదు. కానీ వీళ్ళు వారు సొంతగానే ఉగ్రవాదులు అక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంటే అక్కడ ప్రభుత్వం కూడా ఉగ్రవాదులకు భయపడాల్సిన సిచ్యువేషన్ అయితే ఎదురవుతా ఉంది. ఎందుకంటే అప్పుడు అధికారం అంతా కూడా పాకిస్తాన్ సైన్యం చేతుల్లోనే అధికారాలు అయితే ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వానికి జస్ట్ నామమాత్ర ప్రభుత్వంగానే అక్కడ కనిపిస్తూ ఉంది. షహబాజ్ షరీఫ్ నిర్ణయాలకు అక్కడ విలువ ఉండదు. కేవలం ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో ఆర్మీ చీఫ్ చెప్పింది అక్కడ నడుస్తుంది అనేది కూడా ప్రధానంగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతుంది కూడా అదే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు భారత్ తో యుద్ధం చేయడానికి సంబంధించి కూడా మొత్తం వ్యవహారం అంతా ఆర్మీయే నడిపిస్తుంది తప్ప ప్రభుత్వం సంబంధించి ఎటువంటి నామమాత్రపు నిర్ణయాలు తప్ప అక్కడ అంటే ఉత్సవ విగ్రహం లాగా ఉండడం తప్ప ఎందుకు పనికిరాని ప్రభుత్వంగా కూడా అక్కడున్న మిగతా ప్రతిపక్ష పార్టీ నేతలు కానీ కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన అంతర్గతంగా నేతలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రధానమంత్రికి విలువ ఇవ్వడం లేదు. కేవలం మొత్తం నిర్ణయాలని కూడా పాకిస్తాన్ ఆర్మీనే తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ భారత్ తో యుద్ధానికి కూడా వారే నిర్ణయాలు తీసుకున్నారు తప్ప ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీతో పాటు ప్రభుత్వం కూడా కలిసి పనిచేయాల్సిన సిచ్యువేషన్ ఎదురైందంటూ కూడా వారు చెప్తున్నారు. కానీ ఉగ్రవాదులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇటు భారతదేశానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టడం అనేది అంటే భారత్ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ మా దేశంలో అసలు ఉగ్రవాదులే లేరు, మీరు ఉగ్రవాదులు ఉన్నారని మా పైన అబండాలు మోపుతున్నారు, ఉగ్రవాదాల పేరుతో ఉగ్రవాద స్థావరాల పేరుతో మాపై దాడులు చేసి సామాన్య ప్రజలు బలుగున్నారు అనేది ప్రధానంగా వారు ర్యాలీలో నిరసన వ్యక్తం చేస్తున్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తూ ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఎక్కడైతే పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ర్యాలీకి సంబంధించి అంటే కాల్పుల విరమణ జరగకముందు ఈ ర్యాలీ జరిగినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇప్పుడు ట్విట్టర్లో కూడా సోషల్ మీడియాలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ ఇవి. అయితే దాంట్లో నుంచి తీసుకున్నటువంటి వీడియోస్ ఇవి మనం చూస్తూ ఉన్నాము. పాకిస్తాన్లో ఉగ్రవాదులే ర్యాలీ నిర్వహిస్తున్నారు పట్టపగ్గులే. వాళ్ళు మా దేశంలో ఉగ్రవాదులే లేరు అని చెప్పి ఉగ్రవాదులతో స్థానికులు అందరూ కలిసి ఐక్యమత్యంతో ఒక యూనిటీగా రాకెట్ లాంచ్లు అలాగే మనకి తెలుస్తుంది. ఆర్మీ ఒకవేళ ర్యాలీ అయితే కనుక అలాంటి గన్స్ కానీ అలాంటి ఏవి మనకు కనిపించవు. అది ఖచ్చితంగా ఉగ్రవాదులు చేస్తున్నటువంటి ర్యాలీ అని క్లియర్ కట్గా తెలిసిన తర్వాతనే ఈ న్యూస్ ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ మండి అలాగే కేపీ ఏరియాలో జరుగుతోంది ఈ ర్యాలీ. అంటే పాకిస్తాన్ మెయిన్ సెంటర్లో కొన్ని ఏరియాస్కి ఎలా మెయిన్ సిగ్నల్స్ మెయిన్ రోడ్స్ ఉంటాయో అలాంటి ఒక పాకిస్తాన్లో ఉన్నటువంటి మెయిన్ మండి అలాగే కేపీ అనే ఓ రెండు ఏరియాల్లో అక్కడ ర్యాలీ అనేది కనిపిస్తుంది. అంటే కొన్ని వేల మంది నడి రోడ్డుపై వచ్చి ఉగ్రవాదులందరూ కలిసి ర్యాలీ చేస్తూ ఉన్నారు. ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు
ఉగ్రవాదులు చేస్తూ ఉన్నారు. ఒకవైపు పాకిస్తాన్లో ఎంత ఆర్థిక సంక్షోభం జరుగుతుందో మనకి తెలుసు, ఆర్థికంగా ఎంత ఢీలా పడిపోతుందో తెలుసు. కనీసం కూరగాయలు కొనుక్కోవడానికి కూడా అక్కడ వసతులు లేకుండా పోయింది. వాటర్ బాటిల్ కొనుక్కోవడన్నా ఒక ఎక్కువ కాస్ట్ పెట్టి చాలా ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఏ పని చేయాలన్నా కూడా డబ్బులు వృధా అయిపోతున్నటువంటి సిచ్యువేషన్స్, మనం చేసినటువంటి దాడులకి కూడా, మనం చేసినటువంటి బ్లాస్ట్లో కూడా కొన్ని కోట్లు నష్టపోయినట్లుగా మనకి సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఈ సమయంలో అంటే ఎలాంటి మన దేశాన్ని మనం సేవ్ చేసుకోవాలని అందరం ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఉగ్రవాదులందరితో కలిసి ర్యాలీలు చేయటం పట్ల నిజంగా పాకిస్తాన్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళ బుద్ధి ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళ బుద్ధి మారదు అని మాత్రం క్లియర్ కట్గా మనకి ఇక్కడ అర్థమైపోతున్నటువంటి ఆ విజువల్స్ చూస్తే క్లియర్గా మనకు అర్థమైపోతుంది. స్థానికులందరూ కూడా వాళ్ళు చేసినటువంటి ర్యాలీని పక్క నుంచి చూస్తూ ఉన్నారు, కానీ ఎందుకు ఏంటి అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేరు. అక్కడ ప్రధానమంత్రి కూడా కనీసం వీళ్ళకి ఏం చెప్పాలి, ఏం తెలియాలి అనేది కూడా వాళ్ళ ప్రధానమంత్రి మాట అయితే అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఆర్మీ, ఉగ్రవాదులు అందరూ కలిసి మనం చూసాం. ఇంతకు ముందు కూడా ఒక టెర్రరిస్ట్ చనిపోయిన తర్వాత మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఏదైతే యుద్ధం చేసినప్పుడు ఒక టెర్రరిస్ట్ చనిపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ వాళ్ళ పాకిస్తాన్ జెండాలు కప్పేసి ఆర్మీ మొత్తం అక్కడికి వెళ్ళి అంత్యక్రియలు జరిపించడం, ఒక ఆర్మీ ఏడవటం కూడా మనం చూసాము. అంటే ఆర్మీ, ఉగ్రవాదులు ఎంత కలిసికట్టుగా, యూనిటీగా, ఐక్యమత్యంగా పనిచేస్తున్నాయో నిజంగా మనం అర్థం చేసుకోవని చెప్పొచ్చు. అక్కడ సమావేశాలు జరిగిన ఇటు అఖిలపక్ష సమావేశం మన ఇండియాలో కనుక జరిగితే అందరూ హాజరవుతారు, కావాల్సినటువంటి భేటీకి కీలకమైనటువంటి నేతలు అవుతారు. కానీ అక్కడ అఖిలపక్ష సమావేశం జరిగితే ఎవరు హాజరు కారు. ఎందుకంటే ఆర్మీ చేతుల్లోనే మొత్తం పాకిస్తాన్ దేశం అనేది నడుస్తోంది. ఆర్మీ మొత్తం టెర్రరిస్ట్ చేతుల్లోనే ఉంది. సో ఆర్మీ, టెర్రరిస్ట్ అనేది 1, 2 అని కాదు, అంతా ఒకటిగానే నడుస్తుంది. మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే ఒకవైపు ఆర్మీ యుద్ధం చేస్తుందన్న నేపథ్యంలో మరి టెర్రరిస్టులు ఎందుకు ఇంత టెర్రరిస్టులపై అటాక్ చేస్తుంటే వాళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోవాలి, కానీ ఇక్కడ బయటికి వచ్చి మరి పాకిస్తాన్ చేస్తుంది అంటే స్థానికులు కూడా ఎందుకింత దీని గురించి ఎందుకింత క్లియర్ కట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది మాత్రం మనకి అర్థం కావట్లేదు. పాకిస్తాన్ మెయిన్ ఏరియాలలో వెళ్ళి ఇలా ర్యాలీస్ చేయడము, నినాదాలు చేయటము, ఇండియాకు వ్యతిరేకంగా ఇలాంటి నినాదాలు చేయటం అంటే వారు నెక్స్ట్ కూడా ఇవాళ మనం ఒప్పందం జరిగించుకున్న కాల్పుల విరమణ వల్ల ఒప్పందం జరిగినా కూడా అంటే ప్రతిపక్ష దేశాలు ఉన్నాయి, ఏదైతే అమెరికా దేశాల నుంచి ఒక మాట మీద నించున్నా కూడా వీళ్ళెందుకు అంత క్లియర్గా మన మీద మళ్ళీ కాల్పులు చేయటం, అక్కడ నినాదాలు చేయటం అంటే పాకిస్తాన్ రేపటి రోజున మళ్ళీ మనపై యుద్ధం ఆపుతుంది, ఇకపై మారతాయని లేదు. ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్, ఇలా ఆపరేషన్ సింధూర్లు ఎన్నొచ్చినా కూడా పాకిస్తాన్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా సరే వాళ్ళ బుద్ధి మారదు అనేది మాత్రం క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ర్యాలీ చూసిన తర్వాత ఇటు ఇండియాకు వ్యతిరేకంగా ఎప్పుడు నినాదాలు చేస్తూ ఉన్నారు అంటే కొంచెం కూడా హ్యుమానిటీ లేకుండా మనపై, మన స్కూల్స్పై, మన దేవాలయాలపై అంటే ప్రతి పౌరులే టార్గెట్గా చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ అంటే వాళ్ళకి ఉన్న హ్యుమానిటీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు చైనా సపోర్ట్ తీసుకుంటుందో, ఎవరు సపోర్ట్ తీసుకుందో తర్వాత విషయం పక్కన పెడితే కాల్పుల విరమణ జరగడానికి చేసినటువంటి అంటే ఈ 2 గంటల్లోనే మనిషి మనస్తత్వం మారుతుందని అయితే మనం దీనికి క్లియర్ కట్గా మనం చెప్పలేము. బట్ స్థానికులతో కలిసి అయితే పెద్ద ఎత్తున ఉగ్రవాదుల ర్యాలీ చేస్తున్నారు. ఒకవైపు అటు బలూచిస్తాన్ వాళ్ళ కోసం వాళ్ళు ఇటు పాకిస్తాన్ దేశం మీద చేసినటువంటి దాడులు కావచ్చు, ఇటు ఆర్మీ కాన్వేని కూల్చేయటం కావచ్చు, ఆర్మీ ఉద్యోగులను ధ్వంసం చేయడం కావచ్చు. ఒకవైపు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాట నేపథ్యంలో కూడా ఇండియాకు అంత ఆపోజిట్గా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ర్యాలీస్ చేస్తూ, అటు మిషన్ గన్స్ పట్టుకొని ఎవరిని బెదిరిద్దామని అలాంటి ర్యాలీస్ చేస్తున్నారు, ఎవరికి హెచ్చరిద్దామని చెప్పేసి అలాంటి రాకెట్ లాంచ్లతో తిరుగుతున్నారు. మెయిన్ రోడ్ పైన అది వాళ్ళు పెట్టుకున్న విధానము, వాళ్ళు చేస్తున్నటువంటి యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి బిహేవియర్ కావచ్చు, నిజంగా వీళ్ళు మారతారన్న నమ్మకం మాత్రం ఏ ఒక్క ఇండియన్కి కూడా లేదు. బట్ మెయిన్ మండి, కేపీ ఏరియాలో జరిగినటువంటి ర్యాలీ మాత్రం ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలా సంచలనంగా మారింది. దీనిపై పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ఒపీనియన్ మరింత రెట్టింపైందని చెప్పొచ్చు. తమ దేశంలో ఉగ్రవాదులే లేరు అని చెప్పినటువంటి పాకిస్తాన్ స్థానికులు కూడా వీళ్ళకు సపోర్ట్ చేయడం, వీళ్ళతో కలిసి ర్యాలీ చేయడం అనేది నిజంగా ఇది చెప్పుకోవాల్సిన విషయమే మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ చూస్తూ ఉన్నాము రాకెట్ లాంచర్లు అలాగే మిషన్ గన్స్ పెట్టుకొని కాల్పుల విరమణ జరగడానికి ముందే ఈ నినాదాలు చేయటం అనేది నిజంగా ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. لا